ఏమిటి గొడవ? వెళ్ళు వెళ్ళు. మా నాయన కాదు. వెళ్ళవమంటుంటే ఏమిటయా? ఏమిటి గొడవ? ఎవరివిడా? కొత్తగా ఇది జగన్ లేడండి, ఆయన తల్లిటండి ఇవిడ. అవును బాబు, నేను జగన్ కన్న తల్లిని. వాణ్ణి చూడాలని గంపెడు ఆశతో మా ఊరు నుంచి వచ్చాను. చూడమ్మా, నువ్వు బాధపడి బ్రతిమాలి ప్రయోజనం లేదమ్మా. ఇక్కడ టైం అయిపోయిన తర్వాత ఎవరిని చూడడానికి వీలేదమ్మా. అది రూలు. బాబు, కన్న తల్లి బిడ్డను చూడటానికి రూల్ ఏమిటయ్యా? బాబు నీకు దండం పెడతాను, ఒక్కసారి నా బిడ్డను చూపించు బాబు. బాబు ఏడోకమ్మా, ఏడోకు. నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడిపోస్తుంది. ఊరుకు. నేను మా సూపరింటెండెంట్ గారి ఇంటికి వెళ్ళి ఆయన అనుమతి అడుగొస్తాను. ఆయన దేవుడు లాంటి మనిషి, తప్పకుండా ఒప్పుకోవచ్చు. ఇదిగో, నువ్వు వెళ్ళి ఆ చెట్టుకి నువ్వు కూర్చో, నేను ఇప్పుడు వెళ్ళొస్తాను. అలాగే బాబు. నమస్కారం అయ్యారు. నమస్కారం అమ్మగారు. బాబు, జరంగారం ఏరిపోయిందా? ఏమిటి రామచంద్రయ్య, ఇంటికి వెళ్లకుండా ఎలా వచ్చావు? ఆ ఖైదీ నెంబర్ 203. అదే సార్, జగన్ లేడు సార్. వాడికి ఓ తల్లి ఉందట. ఆవిడికి వీడొక్కడే కొడుకట. వీడు ఎంత కూనీకూరైనా తల్లి ప్రేమ ఎక్కడ పోతుంది సార్. పాపం వీడిని చూడాలని వచ్చింది సార్. ఆ వచ్చిన ఆవిడ పెందగా రావచ్చు కదా సార్. టైం అయిపోయిన తర్వాత వచ్చింది. టైం అయిపోయిందమ్మా అని నేను కూడా అరిచాను సార్. నా తప్పు కాదు. రైలు ఆలస్యంగా వచ్చింది బాబు అని ఏడ్చింది సార్. ఆ ఏడుపుకు మనిషి అన్నవాడు ఎవడైనా కరిగిపోవలసిందే. నేను కూడా కరిగిపోయి కళ్ళపడి నీళ్ళట్టుకున్నాను. నేనే కాదు, మీరైనా అంతే సార్. ఎంత స్ట్రిక్ట్ అయినా మీది జాలిగుండే కదా సార్. సార్, నేను చెప్పాను, నాతో చెప్పి ఏం ప్రయోజనం లేదమ్మా. నేను మా సూపరింటెండెంట్ గారితో చెప్పొస్తాను. ఆయన దేవుడు, ఆయన మనస్సు. వెన్న హృదయం పాలు మీగడ ఎవరన్నా జాలి అని లక్ష్య చెప్పుంటాం. అవును సార్. కానీ నేను ఒక సూపరింటెండెంట్ అని, రూల్స్ పాటించడంలో మీ అందరికంటే స్ట్రిక్ట్ అని చెప్పడం మర్చిపోయి ఉంటావు, అవునా? దాందే ఉంది సార్. ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తాను సార్. ఆయన చాలా స్ట్రిక్ట్, చూడడం కుదరదు. తల జైలు గోడకేసి కొట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే వాటిలాగా మా మనసులు కూడా రాతి మనసులు అని చెప్పొస్తాను సార్. వస్తానమ్మగారు. రామచంద్రయ్య సార్, చూడు, ఇవాళ చూడటానికి కుదరదు, కానీ వాళ్ళ అబ్బాయిని చూసి ఏర్పాట్లు రేపు చేస్తామని ఆవిడతో చెప్పు. నిజంగానే సార్? సార్, నాకు తెలుసు సార్, మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా మీ మనసు చాలా గొప్ప సార్. మీ అయ్యగారు ఏమన్నారు బాబు? దేవుడు లాంటి మనిషి వరవకుండా ఉంటాడా? అందులో అడిగింది ఎవరు? ఆంజనేయ లాంటి భక్తుడు. చూడమ్మా, నువ్వు రేపు పొద్దున్నే వస్తే మీ అబ్బాయిని చూడొచ్చు. అమ్మో, రేపు పొద్దున్న? ఇవాళ కాదు, రేపు పొద్దున్న దాకా ఏం చేయరా దేవుడు? ఊరుకో అమ్మా, ఊరుకో. సరేలే, ఈ చెట్టు కింద పడుకుంటా గానీ రేపు పొద్దున్న వచ్చి లేపు. ఈ చెట్టులో నేను సొంతం అనుకున్నానంటే ఇక్కడ పడుకుంటే తీసుకెళ్లి జైల్లో పెడతారు. మరి ఏం చేయను బాబు? బాబు బాబు అంటున్నావుగా, తప్పుతుందా? సరే పదమ్మా, మా ఇంటికాడ పడుకుంది కానీ పద. రామ్మా, ఇదే మన ఇల్లు. ఇట కూర్చోమ్మా. శాంతి, అమ్మా శాంతి. వస్తున్నా అన్నయ్య. అమ్మా శాంతి మా చెల్లెమ్మ. పేరుకే గాక మనిషి కూడా మహాశాంతమూర్తి, కొత్త బోళ మనిషి. ఏమిటన్నయ్య? ఎవరివిడా? అమ్మా. అమ్మా? అదే, జైల్లో 203 ఖైదీ జగన్ నేతను ఉన్నాడు. అతను తల్లెమ్మ. పాపం అతను చూద్దామని వచ్చింది. టైం అయిపోయింది, రేపు పొద్దున్న రమ్మన్నారు. ఈ రాత్రికి ఏ చెట్టు కిందైనా గడుపుతానంటేను. మహాత్ముల్లా నువ్వు ప్రత్యక్షం అయిపోయి, మా ఇల్లు తేరగా ఉంది, మా చెల్లి నెత్తి ఖాళీగా ఉంది, వచ్చి దాన్ని నెత్తినెక్కి కూర్చోవచ్చని తీసుకొచ్చావు అనమాట, అంతేనా? నాయనా, నేను ఈ రాత్రికి ఏ సత్రం మీదన్నా పడుకుంటాను. ఇక్కడ నాకు నిద్ర పట్టేటట్టు లేదు. నువ్వు ఉండమ్మా. ఏముండమ్మా శాంతి, తెలియని మనుషుల దగ్గర అలా పరస్కాలు అడుగుతా తప్పు కదా. నువ్వేమనుకోకమ్మా, సరదాగా. లేదు, బురద లేదు, నిజంగానే అంటున్నాను. కుండ బద్దలు కొట్టినట్టు అమ్మాయి అలా అంటుంటే ఇంకా ఇక్కడ ఎలా ఉండమ్మా? ఏమిటమ్మా శాంతి అది? నిజంగానే అంటున్నాను, వెళ్ళటానికి వీల్లేదని. చూసావమ్మా, నేను చెప్పలేదు. ఈ రాత్రికి మీకే కష్టమైనా వస్తే నలుగురు నన్ను అనుకుంటారు. ఉత్తముడైన అన్నగారు తల్లి లాంటి మనిషిని ఇంటికి తీసుకొస్తే తాటికి లాంటి చెల్లెలు తరిమేసిందన్న పేరు నాకెందుకు? రండి రండి రండి, రాపారండి. పర్వాలేదా? రామ్మా, అది ఇలా గద్దరగా మాట్లాడినా మనసు వెన్నపూసలాంటిదమ్మా. వస్తున్నామ్మా, త్వరగా రమ్మా, లేకపోతే ఇది కూడా ఉండదు. త్వరగా రమ్మా. రామ్మా రా, అడుగో మీ అబ్బాయి. బాబు జగన్. ఎందుకు వచ్చా? అదేమిట్రా బాబు అలా అడుగుతున్నావు? తల్లి బిడ్డ దగ్గరికి ఎందుకు వస్తుందిరా? కళ్ళారా చూసుకోవడానికి, నోరారా బాబు అని పిలుచుకోవడానికి. అందుకే వచ్చాను రా బాబు. చూడటానికి వచ్చావా? కటకటాల వెనక నుంచి రాబోయే చావు కోసం ఎదురు చూసే నన్ను చూడటానికి వచ్చావా? వెళ్ళి బాబు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాబు, మళ్ళీ నీ ముఖం నాకు చూపించు. ఒరేయ్ బాబు, ఆగరా, ఒక్కసారి ఇటు చూడరా. పోలీసు బాబు, విన్నావా?
వాడు ఎలా మాట్లాడి వెళ్ళిపోతున్నాడో విన్నావా? ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకున్న కన్న తల్లిని చూడ్డానికి వస్తే గుండెలు కోసేసేలా మాట్లాడి పొమ్మంటున్నాడయ్యా. పోతానయ్యా, పోతాను. అమ్మ మనసు అర్థం చేసుకోలేక వాడు పొమ్మంటుంటే ఏం చేయగలనయ్యా? ఏడుస్తూ పోవడం తప్ప. ఒరే 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 ఓరి నీచుడా, అమ్మ మనసు నప్పిస్తావురా నువ్వు మనిషివా పశువురా? 9 నెలలు నిన్ను మోసి రక్తం పంచి తన పేగు తెంపుకు నీకు ప్రాణం ఇచ్చిన అమ్మను మొహం చూడ పొమ్మటవరా? ఓరి దౌర్భాగ్యుడా, అమ్మని 2 లక్షలకి అర్థం దైవం తెలుసుకోరా? రాముడైనా దేవుడైనా సరే అమ్మకు దండం పెట్టి తీరాల్సిందేరా. అటువంటి అమ్మను మొహం చూడ పొమ్మటవరో నీచుడానికి. ఆపన్న ఆపు. బలవంతాన బాధన దిగమింకుంటున్న నన్ను నీ మాటలతో మరింత గాయపరచుకో. జగన్, అవునన్నా, రేపో మాపో చావబోయే నన్ను చూసుకుని మా అమ్మ గుండె పగిలేలా ఏడుస్తుంది. ఆమెను ఓదార్చలేక నేను కుమిలిపోవాలి. అందుకే బండగా మొండిగా నేను తల తిప్పేసుకున్నాను. దూరంగా వచ్చేసాను. తమ్ముడు, బాధపడకు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించయ్యా, క్షమించు.